ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధరలు మండిపోతున్న పరిస్థితి ఉంటుంది. దీంతో అన్నదాతలు మాత్రం రోజు రోజుకి అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఉన్నాం. వ్యవసాయ మార్కెట్ చూసినట్టయితే రైతులు పెద్ద ఎత్తున వివిధ జిల్లాల నుంచి ఇటు ఖమ్మం జిల్లాకు సంబంధించి కానీ అదేవిధంగా మహిబాద్, వరంగల్ ఇట్లా అనేక జిల్లాల నుంచి కూడా రైతులు మాత్రం మిర్చిని తీసుకొచ్చి ఖమ్మం మార్కెట్లో మాత్రం అమ్ముకునేందుకు వస్తున్న పరిస్థితి. దీంతో మాత్రం రైతులు మాత్రం లబోదిబ్బమంటున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే మనం చూసుకున్నట్టయితే కొత్త మిర్చి ధర 14,500 ఉంది. అదేవిధంగా ఏసీ మిర్చి ధర మాత్రం 15,200 ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో మాత్రం అన్నదాతలు మాత్రం గిట్టుబాటు ధర రావటం కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు వ్యవసాయ మార్కెట్లో రైతులు కూడా పెద్ద ఎత్తున కూడా మిర్చి తీసుకొచ్చుకొని అమ్ముకునేందుకు కూడా ఇక్కడికి వస్తున్నా సరే గిట్టుబాటు ధర రావటం కూడా వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది రైతులు మాత్రం మిర్చి సాగు మాత్రం చేసుకుంటున్న పరిస్థితుల్లో మాత్రం గిట్టుబాటు ధర రాకపోవడంతో మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కనీసం పెట్టుబడి పెట్టుకున్న ధర కూడా రావట్లేని చెప్పి వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు రైతులు కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి చూద్దాం. సీను దాసపల్లి సీను ఉయ్యాలవాడ ఈసారి 4 ఎకరాలు వేసిన మద్దతు ధర ఏం లేదు. మొత్తం 13,000 పోయింది వాడి మద్దతు ధర కుదురుతుంది. అసలు ఈరే కట్ట దొరికితే వాడి మొండ మందు కట్టకి 2,000 రూపాయలు మందు కట్ట కొనుక్కొస్తే కూలి వాళ్ళకి మహారాష్ట్రలో పెడితే వాళ్ళకే పొడవు. 4-5 బత్తలు 5 బత్తలు వాళ్ళకే పడతాయి. ఏమన్నా ఈరే కట్టలేదు, ఈరే కట్ట దొరకట్లే, ఏం దొరకట్లే. మన పై మందులు మట్టుకి 2,200 ఎకరానికి కొడుతున్నాం. ఈ మనకి వచ్చేది ఏముంది, కూలి వాళ్ళకి ఖర్చులకి రావట్లే. ప్రభుత్వమా మనం చేస్తే ఉంచుకుంటట్టుంది, మన జీతం ఉంచుకుంటారు. ప్రభుత్వం మన జీతం ఉంచుకుంటారు, మన ఏం మిగలటలే. కేసీఆర్ అప్పుడు వాడు రైతు బంధు అదే వేసేది. ఈ అసలు ఏమి వేయట్లే, రైతు బంధు రానికే రావట్లే, నోట్లకి రావట్లే. రైతు బంధు వేద్దామని కూడా అంటలే. వేసిండు ఎవరు తక్కువగా బ్యాంకులో ఒకటికి మాఫ్ చేసిండు, ఒకటికి మాఫ్ చేయలే. 2 లక్షల వాళ్ళకి మాఫ్ చేయలే, ₹1,00,000 వాళ్ళకి కేసీఆర్ మాఫ్ చేసిండు, ఈడు కాంగ్రెస్ మాఫ్ చేసిండు. ఈడు ఏ డబ్బులు లేవు వీడికి, 2 లక్షల వాడికి వడ్డీ పెరిగిపోతుంది. ఇక ఉన్నది ఏం లేదు. కేంద్ర ప్రభుత్వం ఏమి ఆదుకుంటుంది, వాడు ఇస్తాడో సత్తాడో మనకి ఏం తెలుస్తుంది. వాడి మనిషికి 2,000 వస్తాడు రైతుకి. మాపు చేస్తే మంచిగా ఉండేది. ఇప్పుడు అసలు కోలుకునే ప్రదేశం లేకుండా అయిపోయింది. రైతు పత్తి పోయింది, ఒడ్లు కొట్టపోయినాయి, కొట్టపోయి కింద అడుగు పట్టిపోయింది. కొద్ది తిండి మందం ఒక 2-3 బత్తాలు ఎకరానికి. ఏం చెప్తాం, రేవంత్ రెడ్డి పోయి అంతా తెగిపోయిండు. తెలంగాణ ఈడొచ్చిండు, వాడు తెగిపోయిండు. వాడు ఇట్లా ఈడెట్లా ఎవడు ఇట్లా. కేసీఆర్ కదిగా లెక్కమ్మటి యాసంగి కేసేది, మన వానాకాలం కేసేది ఈ రైతు బంధు అన్న. ఈడు వాడు మాపు చేయలేదని ఈడు మాపు చేస్తున్నట్టు ఈడు పోయిండు, వాడు పోయిండు, 2 పోయినాయి. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది కదా. 2 లక్షల రూపాయలు మాపు చేస్తానని మాపు చేయలే. బోనస్ ఇస్తాడు, 500 ఇస్తాడు కింటాకి. కానీ అందరికి అలా 5 కప్పులు పోటీలే. అవి ఆర్ది అటు పెట్ట ఇటు పెట్ట సరిపోతుంది. ఆర్దీసి అవి తూర్పాల పోసి దాని కలిసి దానికి వచ్చింది. పేసు దొరకట్లే. రైతులని ఏం ఆదుకుంటాడు, ఆదుకునే ప్రదేశం లేడు. ఆ సిటీ మీద పడ్డాడు, సిటీ మీద పడి రైతుల్ని ఆదుకోవట్లా. సిటీ మీద పడి రింగ్ రోడ్డు అంటాడు, అది అంటే రైతుకి వీడికి రైతు బంధు వేద్దాం, వాడికి 2 లక్షలు మాఫ్ చేద్దాం అనే మాటే రాట్లే. కొద్దిగా ఈడు కేసీఆర్ అన్న 2 సార్లు వేసిండు కరెక్ట్గా. రైతు బంధు వేసిండు, వాడు 1 లక్ష రూపాయలు సన్న రైతుకి చేసిండు, ఆయన కూడా చేసిండు. ఏనా మళ్ళీ వాడు చేసిండు, వాడికి వేసిండు. సప్పు వేసి టయానికి వేసేది కేసీఆర్. అయితే కరెంటు తెచ్చిండు మాకు, అదే కరెంట్ అది ఒకటే గది అయింది, ఇంకే లేదు. మద్దతు ధర ఇచ్చే బాగా ఉంటుంది. కానీ మిరపకాయ కాసిన వాళ్ళకి కూడా ఆ మద్దతు ధర కూడా ఇట్టలే. వీళ్ళు ఇచ్చే ప్రదేశం లేదు, వాడు ఇవ్వకుండా వాడు పోయిండు. వీడు ఇచ్చే ప్రదేశం లేడు, ఇంకా ముద్ద అయిపోయిండు. వాళ్ళన్నా కొద్దిగా కొట్లాడి మన తెలంగాణకి తీసుకొచ్చిండు. ఈరెక్కడ దొరకకుండా అయిపోయింది కాంగ్రెస్ వచ్చిన కాల్చి. చీరలు పడి పోయి ఆ వాకిలు ఇవ్వకుండా గొడ్డు ఇవ్వకుండా లైన్లో పెడితే టైం అయిపోతుంది, గొడ్లు ఇచ్చి వెళ్ళినా మందు కట్ట తెచ్చుకోవాలన్నా. కేంద్రానికి అట్లా అయింది. ఇప్పుడు వాళ్ళ లైన్లో నిలబడి ఆకలి వాడు పోగానే ఈ లైన్లో పడుతుంది, మళ్ళీ ఇంకోటి వచ్చి చొరపడుతుంది. అలా అట్లా ఆకలి మందు కట్ట కూడా తెచ్చుకోకుండా వచ్చాం. మన పోయి ఈర కట్ట కూడా తెచ్చుకోకుండా పోయింది. ఏం చేస్తాం, వాళ్ళు చేసిన ప్రభుత్వం అట్టుంది. ఈ మళ్ళీ యాసంఖ్య వేస్తాడా రైతు బంధు ఏట్లా యాత్తం అని కూడా అంటలే. అసలు నోట్లకు కూడా రాట్లే.
సిటీ రింగ్ రోడ్డు అనుకుంటా చేతి కూడా పోతుండు. ఏదో గాలికి పడి వచ్చింది దానికి, కానీ అది కాంగ్రెస్ ఆయనకి వచ్చేదా? ఇది కాంగ్రెస్ అసలు రాదు. ఓడు బడ్డు నిలబెట్టినా గెలిచిండు. వాడిని మారవాలని మార్చారు, కానీ కేసీఆర్ కరెక్ట్. కేసీఆర్ గారు వాడు నీళ్ళు కరెంట్ ఇచ్చిండు, మాకు 24 గంటల కరెంట్ ఇచ్చిండు. మళ్ళా మనకి తెలంగాణ తెచ్చిండు. ఇవాళ కూడా వాడు ఓడిపోయింది అని, కానీ వాడు బీఆర్ఎస్ పెట్టుకోబట్టి వీడు దొరపాడు, కానీ అదే వచ్చు టీఆర్ఎస్ వచ్చు. ఈ బీఆర్ఎస్ పెట్టుకున్నావు మధ్యలో నీ పోయింది అనుకుంటే వాడి పోయింది ఉందంటే వీడు పోతాడు చుట్టూ దొరపాటు నోట్సులు పెట్టిండు. అందరికి పెట్టారు, ఇద్దరు కలిసి పెట్టారు. రైతు బంధు ఆద్దామనే రావట్లే రేవంత్ రెడ్డికి, రావట్లే నోట్లకి రావట్లేదండి. ఎట్లా అంటే ఆయనకి ఆలోచన లేదు, రైతు గురించి ఆలోచన లేదు. కనీసానికి ఈ ఒడ్లు వస్తున్నాయి, ఒడ్లు గవర్నమెంట్కి ఎన్ని వస్తున్నాయి అసలు అది తెలుసా? ఎన్ని పండుతున్నాయి? మరి మనం యూరియా కట్టియకుంటే ఎట్లా అని ఒక మాట అంటలేదు ఆయన గెలిచినా అనేది చేయి ఊపుకుంటూ పోయిండు. ఏమన్నా రైతుకి ఎంత ఇబ్బంది అవుతుందని చూడలే. చూడండి, మీరు కూడా చూడండి. ఒక గొడ్డిడకుండా గోదెడకుండా ఆడ పోయి నిలబడి మళ్ళీ ఆకలి వెళ్ళి వచ్చినోడికి మందు కట్టలు లేవు. ఆధార్ కార్డులు అందరు లేనివాడికి అందరికి ఉంటాయా ఆధార్ కార్డు? ఎందుకు డిఐపి కట్టకు కావాలా? ఇదే కట్టకి ఎందుకు? ఉట్టి కుల్లా ఇచ్చే కట్టలు కూడా ఇబ్బంది పెడితే రైతు ఏడు మాట కొడతాడు. 10 ఎకరాలు ఉన్నోడికి ఒక కట్ట ఇస్తావు, ఏం చేయాలా? ఏం మూల చల్తాడు? కనీసాన్ని 25 ఎకరాలు ఉన్నాడు పొలాలు ఏటమ్మటి వాడు ఏతాడు? 2 కట్టలు ఇస్తా. నువ్వు ఒడ్లు అన్నీ కుప్పేసుకుంటున్నావు, ఒడ్లు అన్నీ పండగానే కుప్పేసుకుంటున్నావు. ఒక 500 అది బోనస్ అని వేస్తున్నావు, అంతే, ఏం లేదు. 2000 రూపాయలు మందు కట్ట, యూరియా లేదు. లేదా సీరియల్ నెంబర్ పడి నిలబడి మొహం కడుక్కొని పోయి నిలబడి వచ్చింది. ధర్నాకు కాకుండా రాలే కనీసానికి కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు, సిపిఎం వాళ్ళు వచ్చారు. ధర్నాకి రైతులు ఏం తిట్ట ఇబ్బంది పడుతున్నారు. మందు తాగి సత్య కాడికి వచ్చినాక కూడా కాంగ్రెస్ రాలా. మిర్చి ధర ఇవాళ 15,000 16,000 13,000 ఎంత కావాలంటే 20,000 కావాలా? 20,000 రేటు కావాలా? 20,000 రేటు అయితే కొనుక్కుని ఆయన అటో ఇటో అమ్ముతాడు, కొనుక్కుంటాడు ఆయన. ఈ రైతు ఎత్తాడు. రైతు ఏం చెయ్యాలి? ఇప్పుడు తోటలు పోయి, పొలాలు పోయి, చేలు పోయి, చిలకలు పోయి, వర్షాలు ఎట్టొచ్చినాయి ఈ సంవత్సరం. చచ్చి కొట్టాపోయినరు, మనుషులు పోయినరు, పంటలు పోయినాయి, అన్నీ పోయినాయి, అన్ని అందాలు పోయినాయి. ఎట్లా ఏం చేద్దాని? ప్రభుత్వాన్ని ఏం చేద్దాని? మాకు పొట్టకి పిడికడ అన్నం పెట్టేటోళ్ళే కావాలా. ఈ కాంగ్రెస్ వద్దంటే వద్దు, కాంగ్రెస్ వద్దు. కేసీఆర్ 20,000 రేటు పెట్టించండు, 25,000 రేటు పెట్టించండు. రైతులకు బాగా నచ్చేసిండు ఆయన. ఒక్కసారి గెలిపియాలని చూసి చేపట్టి ఇప్పుడు మా చెప్పులతో మేము తన్నుకుంటున్నాం, మేమే తన్నుకుంటున్నాం. మద్దతు ధర 20,000 రేటు కావాలా? 20,000 పక్కా రేటు కావాలా? 20,000 రేటు కావాలా? కొనుక్కునే ఆయన 2,000 అటో ఇటో కావాలా? ఇదే చెప్తా. మాకు పక్కా 20,000 రేటు కావాలా? నువ్వు నీ చేతనైతే చేయి, లేకుంటే చేచోడు వస్తాడు అని చెప్తా. అంతే. ఇక ఈ చెప్పిండుగా పొలం బంగారం పెట్టిండు, 4,000 పింఛన్లు పెట్టిండు, 6 గ్యారంటీలు ఇస్తానని మా జనాన్ని మోసం చేసిండు. 6 గ్యారంటీలు అయ్యి ఎవడు ఏమన్నాడు? రేటు తగ్గించి పెట్టుకో. నిన్నెవడు ఏమన్నాడు? గవర్నమెంట్కి ఎంత లాసు? నువ్వు ఉచిత పరిస్థితే గవర్నమెంట్కి ఎంత లాసు? ఆ లాసు మొత్తం మానేత్తను కొట్టాలా? ఆ లాసు మొత్తం మానేత్తేనే పడేది గవర్నమెంట్. మీరే చెప్పండి. 100 రూపాయలు అయిన కాడ 50 రూపాయలు చెయ్యి బస్సు టిక్కటి. నిన్నెవరు ఏమన్నారు? బస్సు ఫ్రీ ఎవరు ఏమన్నారు? నిన్ను మేము అడగలేదు కదా. నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయి, అంతే. కూసుమించి దగ్గర కోక్కెతండ మిర్చి ధర తక్కువే ఉందండి, 2 ఎకరాలు. అంతకుముందు బెటర్ ఉంది, ఇప్పుడు ఈ సంవత్సరం ఏమీ లేదు. ఈ పంటలు వాతావరణం మధ్యలో వాన వచ్చింది కదా, పొద్దున్న నుండి సాయంత్రం దాకా వాన వచ్చింది కదా, ఆ వానతోనే ఏందో బాగా అసలు మైనస్ అయింది. ఈ సంవత్సరం రైతులంతా చాలా బాధలో ఉన్నారు. ఒక మనిషికి పిలవాలన్నా 300 రూపాయలు కూలి, ప్లస్ ఏది ఉన్నా ఈ సంవత్సరం రైతులకు చాలా లాసు.
ఈ మార్కెట్లో తీసుకొచ్చిన బస్తాలు కూడా మేము 50 రూపాయలు పెట్టి తీసుకొస్తుంటే 25 రూపాయలు కట్టిస్తున్నారు మాకు. చైర్మన్ గారికి 4-5 సార్లు అడిగా నేను. అప్పుడు మేడం గారు ఉన్నప్పుడు అడిగా, ఏం మేడం ఇది 50 రూపాయలు పెట్టి తీసుకొస్తున్నాం మేము, 25 రూపాయలు ఇస్తున్నారు బస్తాలు కూడా. ఆ పంటలు ఇట్లా పోయినాయి, ఈ బస్తాల ధరలు ఇట్లా ఇస్తున్నారు, గిట్టుబాటు ధర లేదు, ఎవరు చెప్పేటట్టు లేదు. రైతు రాజ్యం అన్నారు కానీ రైతు రాజ్యం పోయింది. కేంద్ర ప్రభుత్వం మరి ఏది ఆదుకునేది ఏదండి? ఇది రేటు సరే, కేంద్ర ప్రభుత్వం అన్నారు, మరి రేట్ ఏది? పోయిన సంవత్సరం ఎంత రేటు ఉంది, ఈ సంవత్సరం ఎంత రేటు ఉంది? పోయినసారి 18, 20, 19 దాకా నడిచింది. ఇప్పుడు 13,000, 13.5, 14 నుంచి కిందనే. ఇక ఏది అసలు? ఈ తెల్ల మిర్చి ఇప్పుడు ఎంత 6,000, 7,000 అడుగుతున్నారు. అప్పుడు ఎంత రేటు ఉంది? అప్పుడు మంచిగా ఉంది, ఇప్పుడు రేటు తగ్గింది. ఇప్పుడు ప్రభుత్వంలో అయితే చెప్పాలంటే ఆ ప్రభుత్వంలో రేటు మంచిగా ఉంది, ఈ ప్రభుత్వంలో రేటు లేదని అనుకోవటం తప్పు. కానీ అసలు రేటు ఏది ఏదండి? రేటు గిట్టుబాటు ధర లేదు కదా. చెప్పాము ఒకసారి, నేను అప్పుడు మేడం గారు ఉన్నారు కదా, చైర్మన్ మేడం, అప్పుడు చెప్పాను, బస్తాకి 50 రూపాయలు పెట్టి తీసుకొస్తున్నాం మేడం, మేము 25 రూపాయలు కట్టిస్తున్నారు, మాకు సాయం చేయండి అన్నాం. చూద్దాంలే అన్నారు, అటే పోయారు. 50 రూపాయలు కట్టియాలండి బస్తాకి. మేము 50 రూపాయలు ఖాళీ బస్తా సంచి తీసుకొచ్చాం. ఖాళీ సంచి 50 రూపాయలు తీసుకొస్తున్నప్పుడు 50 రూపాయలు మాకు కట్టియాలంటున్నాం. 25 రూపాయలు కట్టితే తీసుకోరు. ఇక ఎందుకు? మద్దతు ధర కూడా మంచి గిట్టుబాటు ధర ఉండాలండి. మద్దతు లేదు కదా, మద్దతు ధర కూడా గిట్టుబాటు ఉండాలి కదా. ఇప్పుడు ఇవాళ 13,100 పడ్డది నాది. పడ్డోళ్ళకి 14,000 కూడా ఉంది. 13,100 పడ్డది మంది. 20,000 పైన ఉండాలండి, లేకపోతే గిట్టుబాటు ధర ఉండదు. 20 పైన ఉంటేనే గిట్టుబాటు ధర, కానీ ఈ లోపల ఉంటే గిట్టుబాటు ధర ఉండదు. రైతులకు బాధలే సమస్య. ఈ సంవత్సరం చాలా బాధలు. ఇక ప్రభుత్వం చెప్పేది ఏముంది? ప్రభుత్వం ఏం చెప్తాం మనం? రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ఈ రేటు ఉండాలంటున్నాం, కానీ ఆయనే మనం ఏం చెప్తాం ఆయనకి? ఇది ప్రభుత్వం దాంట్లో లేదుగా. కేంద్ర ప్రభుత్వమే కొద్దిగా చూడాలి. ఇప్పుడు మాకు తీసుకునే లేవుంటారు, ట్రాన్స్పోర్ట్ లేదు, ఇది లేదు, అది లేదు అంటారు. అది మనం చూసి వచ్చామా? మనం తీసుకొచ్చినాం, అమ్మినాం, వెళ్ళిపోయినాం, అంతే వరకే ఉంది. గిట్టుబాటు ధర లేదు, ఏది లేదని ఎవరైనా అడుగుతున్నారా? మిర్చి 30 గుంటలు అంతా నల్లబడిపోయింది, ధరలు ఏం లేవు. ఇక కూలీలకు కూడా కూలీలు వెళ్తలేదు. మందులు ఇంత బుడ్డి కొంటే 7,000 అవుతున్నాయి. ఈ కూలీలకే సరిపోతలేదు. ఈ కలుపులు ఇవన్నీ నల్లులు పడి రైతులకు ఏం గిట్టుబాటు లేదు. ఇంత మునుపు బాగుంది, కానీ ఇప్పుడు బాగలే. ఇగో ఈ ప్రభుత్వాలు, ఈ కాలాలు ఇట్లొచ్చి, ఈ రేవంత్ ప్రభుత్వం ఇట్లా ఉండి ఏమైనా పంటలు ఉన్నాయా? ఏమైనా వెళ్తున్నాయా? షాకీలు వెళ్తుంది అలా. మందు కట్టలు కొనపోతే మందు కట్టలు దొరకవా రైతుకి. ఒడ్డు చూడకపోతే ఒడ్లు అట్టవా, మిరపకాయ చూడకపోతే మిరపకాయ ఇట్లవా, ఈ పత్తి చూడకపోతే పత్తి ఇట్లా, ఏది సరిగా వెళ్ళదా? ఏం చెప్తాం చెప్పు? రైతులు తలకాయ వేసి బాదుకోవాల్సి వస్తుంది. ఏడ ఏం ఆదుకుంటుంది? ఇంతవరకు రైతు బందే అయ్యాడు ఆడు. ఎప్పుడు ఇవ్వాలి రైతు బంధు? ఇంతవరకు రైతు భరోసా ఇస్తానని 3 నెలలు 4 నెలల సంధి అంటాడు. ఇంతవరకు రైతు భరోసా ఇవ్వలేకపోతాడు. ఏమి ఇస్తాడు? అని బంధు ఇస్తాడు. ఇంతవరకు రైతు బంధే అందదా? ఇంత రైతుకి సరే 1 ఎకరం 10 గుంటలు ఉండడానికి రైతు బంధు అందదా? ఆయన బొచ్చ ఆయన తిరిపేది, ఆయనే తిరిపేది. కేసీఆర్ అప్పు, ఈయన నువ్వు కూడా అప్పు చేయరాదు. అమ్ముడు బొత్తి దేశం శాతం ఉన్నాడు. ఎందుకు ఆడ కూకొని ఆడంగి రేకులు మాటలు మాట్లాడతాడు. ఏం మాటలు మాట్లాడతాడు? తుమ్మలాహిరావు అంటాడుగా, నేను రైతులను ఆదుకుంటానా, నేను రైతులకి బస్సు ధర ఇస్తా, అవి ఇస్తా గిట్టుబాటు ధరలు ఇస్తా ఏ బొచ్చు ఇచ్చిండు? ఏమి ఇచ్చిండు? వచ్చే ఇవాళ బోనస్ వస్తుంది, ఇవాళ వస్తుంది రైతు బంధు అని చెప్పుడే, కానీ శేషుడు ఏం లేదు. ఏయి అంటనా? ఏందాక ఏం చేయాలి చెప్పు? రైతు మందు దాగి సాగాలనా? ఇది చేసే రాజకీయాలకి నా డిమాండ్ రేటు పెరగాలి. కనీసానికి ఒక 20,000 ఉండాలిగా మిర్చికి, పత్తికి ఒక 10,000 ఉండాలిగా, వడ్డకు ఒక 3,000 ఉండాలిగా. ఏవి లేవా? అడ్డీకి పాస్ 13,000, 14,000 అమ్మితే రైతు కూలీలకు ఏమి ఇవ్వాలి? మందు కట్టడానికి ఇవ్వాలి? కౌలు తీసుకుని కౌలు ఏమి ఇవ్వాలి?
ఏం చేయాలి చెప్పు? ఇక గిట్టుబాటు ధరలు కావాలి, అనుకూలంగా ఆదుకోవాలి రైతుని ప్రభుత్వం. ఏది ఆదుకుంటాడు? ఏమైనా ఆదుకుంటాడా? ఏం లేదు. అన్నీ చెప్తాడు, నేను అది చేస్తా, ఇది చేస్తా, బ్యాంక్ మ్యాప్ చేస్తా, మళ్ళీ లోన్లు ఇస్తా, ఇవి చెప్తా, మళ్ళీ రైతులు ఎత్తినే కొడతాడు అన్ని కానీ తీసి ఏమైనా చేస్తాడు ఆయన. బత్తుల రమేష్, ఉయ్యాలవాడ డోర్నకాల్ మండలం. మిర్చి 7 బస్తాలు తెచ్చు, 2 ఎకరాలు వేసిన. మద్దతు ధర 13,600 పడ్డది ఈరోజు మాది. అంటే హైయెస్ట్ రేటు 14,500 అయినట్టుంది జెండా. గిట్టుబాటు అంటే ఇక రైతుకి ఓవర్ పెట్టుబడి అయిపోయింది. గిట్టుబాటు అంటే సరిపోదు. 18,000 రేటు నడిస్తే కొద్దిగా గిట్టుబాటు జరుగుద్ది రైతుకి, లేకపోతే వేస్టే. ఖర్చులు ప్రభుత్వం అనే కాదులే కానీ అలా రైతుకు పెట్టుబడి ఎక్కువైపోయింది. ప్రతి ఒక్క మందు కట్ట కొన్నా, ఒక మామూలు చిన్న బుడ్డి కొన్నా 2,000 రూపాయలే. మళ్ళీ ప్లస్ కూలీళ్ళ ఖర్చు ఉంది. ఇవన్నీ చూసుకుంటే ఏం మిగలవు రైతుకి. ఎందుకు ఎక్స్పోర్ట్ లేదో మరి ఏం జరిగిందో మనకి తెలియదు. ప్రభుత్వమా, మేము వ్యవసాయమా, ఇక మేము చేసే పని వృత్తి అదే కదా, వేరే పని అయితే చేయలేము కదా. లాస్ వచ్చినా ఇక ఆ పని చేసిన వాళ్ళు అదే పనిలో ఉంటాం కానీ వేరే పని అయితే చేయలేము కదా. ప్రభుత్వం నుంచి అంటే రేటు మద్దతు ధర ఇవ్వాలని కోరుకుందాం. వాళ్ళు ఇస్తే మంచిదే. రైతు ప్రభుత్వం అనుకుంటాం, రైతుల్ని ఆదుకున్న ప్రభుత్వం అవుతుంది. కానీ అదే రైతు ప్రభుత్వం ఎక్కడ చేసింది, ఏం చేసింది? ఒక యూరియా కట్ట దొరకదా, ఏం లేదు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు సరిగా యూరియా కట్టకు కూడా రైతు లైన్లో నిలబడాల్సి వస్తాడు. ఇంతకుముందు ఎక్కడుంది అది? లేదు. ఎందుకనంటే వాళ్ళు ఏం చేస్తారు? యూరియా వచ్చిందాన్ని బయటకు అమ్ముకుంటారు, ఏం చేస్తారు అది ఏం చేస్తాను? రైతుని ఆదుకుంటారా? రైతుని ఆదుకునే ప్రభుత్వం అయితే ఇట్లుంటుందా? ఆ ఇత్తనాలు మేలు రకం రాదా? ఒక నకిలీ ఇత్తనాలు అయితే మందులు కూడా అంతే. ఏమున్నాయి అందులో? ఏం లేదు. రైతుని అంతా తొక్కేసినట్టే ప్రభుత్వాలు. వేస్ట్. ఆదుకోవాలంటే మంచి ఇత్తనాలు, మేలు రకమైన ఇత్తనాలు కావాలి. ప్లస్ మేలు రకమైన మన పురుగు మందులు కూడా, ఎరువులు కానీ పురుగు మందులు కానీ గిట్టుబాటు ధర. ప్లస్ గిట్టుబాటు ధర ఒక 18,000 నుంచి ఉన్నా కానీ రైతుకి గిట్టుబాటు జరుగుతుంది. వేస్టే. లేకపోతే రైతు ఒక ఎకరం అమ్ముకునే కాడికి వస్తుందిలే కానీ అలా మేలు జరిగేది ఏం లేదు. మామూలు సన్నకారు రైతు కూడా ఎకరం భూమి అమ్ముకునే కాడికి వస్తుంది ఈరోజు ఈ వ్యవసాయం చేసి. చేసిన 3 బస్తాలు అయినాయి, ధర 13,500. ఏం సరిపోతుంది? ఏం గిడుతుంది? మందు కట్ట దొరుకుతుంది. 1,500 పెట్టినా ఇంతవరకు ఏం లేదు. మా కూలీ గిట్లేదు, ఏం గిడుతాను, ఏడ్చుకుంటాను. చచ్చిపోయింది. ఇప్పుడు ఈ పెళ్లి అసలే లేదు. ఇక దీంట్లో లాస్ట్ ఇక అప్పుడు బాగా దిగుబడి ఉండే ఇప్పుడు ఏది లేదు అసలు. వాడు దిగుబడి ఊరియా బస్తాలు దొరుకుతుంది. ఇప్పుడు నానమ్మట కూర్చున్నాం ఊరియా బస్తాలకు. ఊరియా బస్తాలు దొరుకుతలేదు. కష్టాలు రైతులు చేసేది ఉంది. ఇది మాది ఇదే లెక్కలు, ఇదే బుక్. ఇక మాకేముంది? ఇక ఉంది గిట్టుబడి 20,000 కూడా గిట్టదు. ఇది 20,000 కూడా గిట్టదు మాకు. ఇది మిరపన్నాడు సాధన కాడ నుంచి దీన్ని సేవ చేయాలి, దీన్ని సేవ చేయాలి. చిన్నపిల్లలు సాధనాలు సాధాలు దీన్ని సాధు వచ్చినా కూడా మధ్యలో చచ్చిపోయింది. తోటలు అంత ఆగైపోయింది. ఏం చేద్దాం? పరిస్థితి మాది. ప్రభుత్వం ఏం చెప్పాలి? మన చేతిలో ఉన్నదా? అందరి జనాలు నా చేతిలో ఉందా? ప్రభుత్వం ఉంది. కొంత కాంగ్రెస్ ఉంది, కొంత తెలంగాణ ఉంది. అట్లా ఉన్నది ఇప్పుడు ప్రోగ్రాం రైతులు అట్లా ఉంది. ధర బాగానే 20,000 అయితేనే మాకు గిట్టుబాటు అవుతుంది, లేదు కాదు. ఇంకా అట్లా తోట అయితే ఇక నేను తోట వేస్తే ఇక మేము ఇక పిల్లలంతా అమ్ముకోవాల్సిందే. ఇక భూములు గిట్టాన్ని అమ్ముకోవాల్సింది, ఇక అప్పులో కట్టుకోవాల్సింది మేము అమ్ముకొని. ఇక ఈ పరిస్థితి ఉంది మాకు, ఘోరం ఉంది. ఇక లాస్ట్ ఇక తోట వేసి ఎగరన్నారా 3 బస్తాలు కాయ తీయాలంటే అసలు ముఖం కూడా కనబడతాం లేదు. చూద్దామండి. ఇక మాది వీరారం మరి ఇప్పుడు బంగ్లా తోట బాగానే పండి ఏడిపోయింది. ధర లేదు. ఒక్క పావు లీటర్ చేస్తే 2,000 3,000. ట్రిప్ చేస్తే 6,000 3,000 4,000 అవుతుంది పప్పు కొట్టాలంటే. ఎంతగానో కొట్టి సరిచిగా వదిలిపెట్టినాం. ఇక వదిలిపెట్టినాం. అసలు వీటిపోయినాయి. గిట్టుబాటు ధర 14,500 ఉంది. అయితే వాస్తవానికి ఇప్పుడు సరుకు తక్కువ వస్తుంది. అయినా వచ్చిన దాంట్లో మన క్వాలిటీ బట్టి మంచిగా ఇప్పటికైతే మార్కెట్ పర్లేదు, మంచి రేట్లు అవుతున్నాయి. కానీ కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటే రైతులకు కూడా న్యాయం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కటి కొనుగోలే కాబట్టి దాన్ని బట్టి కూలకు కూడా రావట్లేదు. కాబట్టి 19,000 20,000 మధ్యన మార్కెట్ ఉంటే రైతుకు కూడా ఒక 2-3 కింటాకు 2-3 వేలు వాళ్ళ చేతికి వస్తాయి అన్నమాట. కానీ ఈ సంవత్సరం మాత్రానికి వర్షాభావం వల్ల తోటలు బాగా దెబ్బతిన్నాయి. అందులో విస్తీర్ణం లాస్ట్ ఇయర్ వాళ్ళ కూళ్ళు వెళ్ళకపోవడం వల్ల విస్తీర్ణం తగ్గించారు. అది కూడా కొద్దిగా ఈ సంవత్సరం షార్టేజ్ అనుకోవాలి. కానీ
మార్కెట్ అనేది పైనే లేదు, ఎందుకంటే ఏసీలు కూడా కొద్ది స్టాకులు ఎక్కువ ఉన్నాయి ఏసీలలో కూడా. కాబట్టి ఏసీలకి రేటు ఉంది, కానీ ఏసీల బస్తాలు స్టాకులు ఎక్కువ ఉన్నాయి లాస్ట్ ఇయర్ మీ సంవత్సరం. కాబట్టి ఇంకొద్దిగా రేటు కొద్దిగా ఎక్కువ ఉంటే రైతుకు న్యాయం జరిగిద్ది. అది గత ప్రభుత్వానికి మిర్చికి సంబంధం ఉండదు, ఎందుకంటే ప్రభుత్వాలు కొనేవి కావు. కాబట్టి మిర్చి రైతులకి అంటే వాళ్ళకి ఏం తెలుసు అండి, వాళ్ళకి రైతులకి ఏం తెలియదు. మిర్చికి ప్రభుత్వానికి సంబంధం ఉండదు. ఏమైనా ఎక్స్పోర్ట్ వస్తే మార్కెట్ గిరాకు ఉంటుంది, ఎక్స్పోర్ట్ లేకపోతే మాత్రానికి మార్కెట్ అనేది గిరాకు ఉండదు. కాబట్టి మిర్చికి గవర్నమెంట్కి సంబంధం లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఉండదు. ఒకవేళ మోడీ గారు ఏమైనా దయచేసి ఎక్స్పోర్ట్ ఇస్తే అప్పుడు కొద్దిగా రైతులకు న్యాయం జరిగిద్ది, ఖరీదారికైనా ఎవరికైనా న్యాయం జరిగిద్ది. దాని తప్ప మనం రైతు ఏం చేయలేవాడు, ఖరీదారు కూడా ఏం చేయలేడు, ఎందుకంటే వాళ్ళున్న రేటు ప్రకారం వీళ్ళు కొంటారు రైతు కూడా. కానీ రైతుకి ఏంటంటే దిగుబడులు ఎక్కువ రావట్లేదు, కాబట్టి రేటు ఉంటే పండిన దాన్ని ₹1 మిగులుతాను చిన్న ఆశ. 13,300 పడ్డాయి, రేట్ ఇవ్వలేదు, ఇంకా ఇవ్వలేదు. ఇక రేట్ ఏడ ఉన్నాయి, కూలీలకి పెట్టుబడికి సరిపోవట్లే. ఇక 2 ఎకరాలకి 3 బస్తాలు వెళ్ళినాయి, ఎక్కువ ఇవ్వలేదు. మా తల సంగీత ఇవ్వలే, 2 ఎకరాలకి 3 బస్తాలు అయినాయి, ఒక్క తాలకాయలు అంతే, ఎక్కువ మార్కెటా నర్సిరావు నా ధర 13,300. 20,000 పడ్డాయి అనుకున్నా కానీ పడతలే. దేవుడు ముందు పడ్డాయి కానీ ఇప్పుడు పడతలే, ఎక్కువ పడతలే. రేట్ లేకనే కదా, గిట్టుబాటు లేకనే ఇబ్బంది పడుతున్నాం. 13,000 అన్న. ఏం లేదన్న ధర ఏం లేదు, ధర లేదు. ఇక కూలీలకు ఇక పెట్టుబడికే ఎంతకన్నా లాస్ట్ చేతుల నుంచి ఇక కూలో నాలుగు చేసుకుని బుడుపు కావాలి. ఇప్పుడు వచ్చే లాస్కు 2 ఎకరాలు అయితే 3 బత్తాలు తీసుకొచ్చిన. ఏం లేదు, ఇక అమ్మ తన్నాలి తినుడు, ఇక రేట్ లేదు ఈడ. ఇక నెక్స్ట్ ఇయర్ అయితే ఏం దానికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో బాగానే ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉంటుందో ఏమో అనేది తెలియదు. ఇక 2 సంవత్సరాలు గడిచిపోయాయి, 2 సంవత్సరాల నుంచి అదే 12-13కు పోతుంది. 20,000 చిల్లర కావాలన్న, అయితేనే గిట్టుబాటు అవుతుంది. సరే 20,000 చిల్లర కావాలి. 15-20 పడితే మంచిగా ఉంటుంది. 2 ఎకరాలు తీయం సుఖం అంతే వేసింది. అంతకుముందు మంచిగా ఉంది, 22-23 పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 20 కాడికి పోయింది, అన్నీ పోయినాయి, ఏమీ లేదు. నాకేమరికండి అది ఉంది, అది లేదు, రేటు అయితే లేదు. 20 దాని పోతే గిట్టుబాటు. ఇప్పుడు 2 ఎకరాలది చూడాలి, 5 బస్తాలు అంటే ఏం గిట్టుబాటు ఉంటుంది మాకు. నెక్స్ట్ అయితే 3 లక్షలు పెట్టిన 2 ఎకరాలకు లేదు, ఇంకా ఒక 10 క్వింటాలు అయితే అంతే. ఇక ఏట వస్తుంది రాదు. కాబట్టి అప్పుడు కాంగ్రెస్ కేసీఆర్ ఉన్నప్పుడే కాస్త నేను ఉండే, ఇప్పుడైతే ఏం లేదు. అడిపోయింది ఏం డిమాండ్ అంటే ఇక 20,000 ఏమన్నా ఉంటాయి, కానీ లేవు కదా రేటు. ఆడ మార్కెట్ 14,000, 13,500, 14,000. దిగుబడులు ఇవ్వడు ఏం లేవు, ఎకరానికి 10 క్వింటాలు కూడా రావు. ఖర్చులు కూడా బూడే పరిస్థితి ఏం లేదు. కింటాకు వచ్చేసి 5,000 ఖర్చు వస్తుంది, 5,000 మందు కట్టలు, 5,000 పై మందులు, 20,000 అమ్మినా కూడా మద్దతు ధర ఏం గిట్టుబాటు ధర ఏమి ఉండదు. పోయిన ప్రభుత్వంలో మంచిగా అనుకూలంగా పంటలు పడినా రేటు బాగానే ఉంది. ఇప్పుడు మరి దిగుబడి లేదు, రేటు లేదు. అనుకూలంగా ప్రభుత్వం ఏం చెప్పేది ఏంది, వాళ్ళ మాట వాళ్ళు చెప్తారు, మా మాట మనకి. వాళ్ళు చెప్పేది ఏంది, 20,000 పైన ఉంటేనే గిట్టుబడతారు రైతులకు. మిర్చికి 20,000 పైన ఉంటేనే, తక్కువ ఉంటే మాత్రం మొత్తం రైతుల మీద భారం పడ్డట్టు.